ఇప్పుడే మూవీ అయితే చూడటం జరిగింది సార్. ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే అంతగా వర్కౌట్ కాలే. స్టోరీలోకి వెళ్ళే ముందు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్. స్టోరీలోకి వెళ్తే మన హీరో వాళ్ళ నాన్న సారు, అలాగే వాళ్ళ తాతగారు కూడా సారు. హీరో కూడా సారు కావాలని చాలా వరకు ఎగ్జామ్స్ రాసి ఫెయిల్ అవుతూ ఉంటాడు. కొన్ని మంది వాళ్ళ ఊళ్ళో స్కూల్ ఉంటే ఆ స్కూల్ని ఎందుకు పడగొడదాం అనుకుంటారు. హీరో సార్ అయ్యాడా లేదా అనేదే మూవీ స్టోరీ. ఈ మూవీ మొత్తం కూడా ఒక స్టడీ పర్పస్ అయితే కాదు. ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీస్, కామెడీ సీన్స్, సెకండ్ హాఫ్ దాకా అలానే రన్ అవుతూ లాస్ట్ క్లైమాక్స్ లో ఒక ఎడ్యుకేషన్ అనేది చూపెట్టడం కొంచెం డైరెక్టర్. చెప్పుకోవడానికి అంత పెద్ద స్టోరీ అయితే కాదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం కనిపెట్టవచ్చు ఈ సీన్స్, ప్రతి ఒక్క సీన్స్ కూడా. మనం సార్ మూవీస్ అంటే ఒక ధనుష్ మంది ఎడ్యుకేషన్ తో తీసిర్రు, కానీ ఈ మూవీ ఒక స్టడీ పర్పస్ అయితే కాదు. కామెడీ సీన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ వర్కౌట్ అయినాయి. ఫ్యామిలీతో 100% వాచింగ్ చేయొచ్చు ఈ మూవీని. బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏం లేదు. స్టోరీలో దమ్ము లేని మనం మూవీని చూడలేం కదా. ఈ మూవీలో స్టోరీ అయితే ఏమన్నా లేదు. రొటీన్ స్టోరీ అనిపించింది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అందులో జీవించలేదు అనిపించింది. ఒక సార్ మూవీ అంటే ఒక ఎడ్యుకేషన్ తో జరిగే ఈ మూవీ అనుకోవచ్చు, కానీ ఈ మూవీ మొత్తం ఒక తిరగలగా ఉంది. కొన్ని లవ్ సీన్స్, కొన్ని సెంటిమెంట్ సీన్స్, కొన్ని కామెడీ సీన్స్ ఇవి ఉంటే చాలా అనుకుంటేమో డైరెక్టర్. అలాగే మీరు ఈ మూవీని చూడాలంటే ప్రైమ్ వీడియో దొరికింది, పోయి చూడండి. మన ఛానల్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ.